హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 29 యొక్క ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది గైస్. ఈ చాప్టర్లో బోరుటో అండ్ మొమోషికి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది. అలాగే బోరుటో మొమోషితో ఫైట్లో మొమోషికి కర్మాని యాక్టివేట్ చేసి ఫైట్లో యూజ్ చేయడం చూస్తాం. అలాగే కవాకి కూడా ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తాం. ఇంకో పక్క మిత్సుకిని ఇంట్రాగేషన్ రూమ్లో ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ కవర్ పేజ్లో బొరుటో మొమోషికి కర్మాన్ని యాక్టివేట్ చేసి స్టైల్గా నిలబడుకుని వాళ్ళం చూస్తాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ ఏమో వచ్చి పెస్ట్ కంట్రోల్. ఇక ఫస్ట్ ప్యానల్లో చాప్టర్ 25లో బొరుటో మొమోషికితో ఒక డీల్ని ప్రపోజ్ చేశాడు కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బొరుటో డీల్కి మొమోషికి వచ్చి నిజంగానే నీ బాడీని నాకు ఇస్తానని చెప్తున్నావా లేదంటే ఊరికి చెప్తున్నావా అని అంటే, ఒకవేళ నువ్వు జోరాని డిఫీట్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తే నా బాడీని నీకు నిజంగానే చేస్తా. అలాగే నేను నిజం చెప్తున్నాను లేదా అబద్ధం చెప్తున్నాను అని నీకు ముందే తెలుస్తుంది కదా అని అంటాడు. దానికి మొమోషికి ఇది చాలా ఇరిటేటింగ్గా ఉంది. మన ఇద్దరి ఆలోచనలన్నీ లింక్లో ఉన్నాయి. దానివల్ల నువ్వు నిజం చెప్తున్నావా లేదా అబద్ధం చెప్తున్నావా నాకు ఇట్టే తెలిసిపోతుంది. నువ్వు నా నుంచి ఏమీ దాచిపెట్టలేవు. చూస్తుంటే నువ్వు నిజం చెప్తున్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. దానికి బొరుటో నీకు ఫ్యూచర్ మీద ఆశ చనిపోయింది, అందుకే నన్ను చంపి నాతో పాటు నువ్వు కూడా చావాలని అనుకుంటున్నావని తెలుసు. కానీ ఒకవేళ నిన్ను నేను ఫ్రీగా వదిలేస్తే అదొక డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ సింజూస్ వల్ల మన ఇద్దరికి కూడా డేంజరే. నేనేమైనా తప్పు చెప్పానా అని మొబైషికిని అడిగితే నువ్వు చెప్పింది కూడా నిజమే. అయితే నేను సింజూస్ని ఎలిమినేట్ చేసిన తరువాత నా నెక్స్ట్ టార్గెట్ వచ్చి కవాకిని అని అంటాడు. కానీ బొరుటో కవాకిని ఏం చేయొద్దని కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దామని చూస్తాడు. బట్ మొమోషికి నేను కవాకిని చంపకుండా నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు. నేను ఫ్రీ అయిన వెంటనే ఫస్ట్ చంపేది కవాకిని. అది జరగకుండా నువ్వు స్టాప్ చేయలేవని చెప్తాడు. దానికి బొరుటో నువ్వేం చెప్తున్నావో కొంచెమన్నా అర్థమయ్యేలా చెప్పు. నా డీల్ నీకు ఓకేనా? నాతో కలిసి వర్క్ చేయడం నీకు ఇష్టమా కాదా అని అడుగుతాడు. దానికి మొమోషికి మన ఎనిమీస్ని కిల్ చేయడానికి కార్మా అవసరం అనుకుంటే కార్మాని యాక్టివేట్ చేయి, లేదా తనని ఎలిమినేట్ చేయడానికి నీకేమనిపిస్తే అది చేయని చెప్తుంది. ఇక ప్రజెంట్లోకి వస్తే బొరుటో కార్మాని యాక్టివేట్ చేసి మొమోషికి అడ్డంగా నిబడుకొని ఉంటాడు. అప్పుడు మొమోషి నా నుంచి పక్కకు తప్పుకో ఓచుసుకి అని తన క్లోన్స్తో బొరుటో మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. బట్ బొరుటో రసంగాను ఉజుకొని యూజ్ చేసి ఒక క్లోన్ని డిఫీట్ చేస్తాడు. ఆ తర్వాత బొరుటో సుర్గెన్స్తో ఒక క్లోన్ యొక్క ఐస్ని అటాక్ చేసి ఇంజురీ చేస్తాడు. ఇక నెక్స్ట్ తన స్వార్డ్ని బయటికి తీసి అక్కడ ఉన్న క్లోన్స్ యొక్క హెడ్స్ని నరికి పారేస్తాడు. అయితే ఇంకో పక్క మామూషి క్లోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో బొరుటోకి షికమారు చెప్తూ ఉంటాడు. ఇక షికమారు బొరుటోతో 4 o'clockలో చూడు, అక్కడ 3 సింజెస్ ఉన్నారని చెప్తాడు. దాంతో బొరుటో డ్యామేజ్ అయిన తన రైట్ ఐని ఓపెన్ చేసి ఆ ఒక్క కన్నుతోనే బ్యాక్ గన్ యాక్టివేట్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూస్తాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న 2 సురికెన్స్ని వాళ్ళ దగ్గరికి త్రో చేసి ఫ్లయింగ్ థండర్ గార్డ్తో వాళ్ళ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. అయితే అందులో ఒక షురికెన్ ఒక సింజు గుండుకు తలుకుంటుంది. ఇక బొరుటో ఆ ప్లేస్కి టెలిపోర్ట్ అయ్యి సింజుస్ మీద సూపర్ జెయింట్ రసంగాన్ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. దాంతో ముగ్గురు సింజుస్ పీసెస్గా అయిపోతారు. దాంతో ఆ ప్లేస్లో ఒక సింజు కూడా ఉంటాడు. అప్పుడే ఈనోజ్ ఆ డేట్ని కాంటాక్ట్ అయ్యి ఆల్రెడీ సింజుస్ ఏరియా సిలోకి వచ్చారు, అలాగే సదరన్ పార్ట్లో ఏరియా డీలో కూడా ఉన్నారని చెప్తాడు. దానికి షికమారు అది నాకు కూడా తెలుసులే, టీమ్ 10 వచ్చి సదరన్ పార్ట్లో ఏరియా డీలో ఆల్రెడీ ఉన్నారని చెప్తాడు. ఆ ప్యానల్లోనే మనం షికడైని చోచోని అలాగే హిమవారిని చూసుకోవచ్చు. ఇక షికమారు బొరుటో తొందరగా ఏరియా డీలోకి వెళ్ళు. ఒకవేళ నువ్వు మామూషిని ఈస్టర్న్ పార్ట్లో కార్నర్ చేస్తే తనని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం చాలా ఈజీ అవుతుందని చెప్తాడు. దానికి బొరుటో సరే అని చెప్పి ఈస్టర్న్ పార్ట్లోకి వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే మామూషి తన క్లోన్స్తో ఆ బొరుటో గాడు మన సింజూస్ అందరిని ఒక దెబ్బతో డిఫీట్ చేస్తున్నాడు. నాకు తనతో ఎలాంటి బిజినెస్ కూడా లేదు. అందరూ ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళి ఏడా లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అని ఆర్డర్ని ఇస్తాడు. అప్పుడే సడన్గా అందులో ఒక సింజుకి బ్లాక్ రాడ్స్ వచ్చి తన ఐస్కి తగులుతాయి. అయితే ఆ అటాక్ని ఎవరు చేశారని వెనక్కి తిరిగి చూస్తే ఎయిర్లో కవాకి వాడని చూస్తాడు. ఇక కవాకి షికమారుని కాంటాక్ట్ అయ్యి నేను కవాకిని ఏరియా సిలో ఉన్న మామూషిని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేయబోతానని చెప్తాడు. ఇక అక్కడ ఉన్న 2 క్లోన్స్ని డిస్ట్రా చేసి పారేస్తాడు. అయితే ఇక్కడికి ఇంకా చాలా సింజోస్ వస్తాయి. అప్పుడే కవాకి అటాక్ చేసిన ఫస్ట్ సింజు కవాకి నుంచి ఎస్కేప్ అవడానికి ఎయిర్లోకి జంప్ చేసి జోరాలాగా గాల్లోకి ఎగురుతాడు. అది కవాకి చూసి మామూషి గాల్లో ఎగరగలడా అని షాక్ అయిపోతాడు. ఇక దాని తర్వాత ఆ సింజర్స్ని కిల్ చేయాలని తన కోసం వెళ్తూ ఉంటాడు. బట్ కింద ఉన్న సింజర్స్ తన వెంట వెళ్లకుండా కవాకిని స్టాప్ చేస్తూ ఉంటారు. అప్పుడు కవాకి బ్లాక్ రాడ్ని తీసుకొని ఆ సింజర్స్ మీద అటాక్ చేసి వాళ్ళని డెస్ట్రా చేసి పారేస్తాడు. అప్పుడు షికమారు వచ్చి నీకు ఇచ్చిన మిషన్ని కంప్లీట్గా ఫినిష్ చేసావని అంటాడు. బట్ ఇంకో పక్క సింజర్స్కి ఒక డౌట్ వచ్చి మన చక్రాన్ని ఎరేజ్ చేసాం, అయినా వాళ్ళకి మన లొకేషన్ ఎలా తెలుస్తుందని అడిగితే దానికి మన దగ్గర టైం లేదు, మనం చాలా నెంబర్స్గా స్ప్లిట్ అయ్యి కొనామతం స్ప్రెడ్ అవుతాం. ఆ తర్వాత మీ చక్రాన్ని సెన్స్ చేసేలా చేసి చాలా మందిని మీ దగ్గరికి రప్పించుకోవడం చెప్తాడు. ఇక కట్ చేస్తే ఇంటర్గేషన్ రూమ్లో మిత్సుకి బొరుటోని సీలింగ్ హ్యాండ్ కప్స్తో అరెస్ట్ చేశారు. అయితే నువ్వు అటాక్ చేయడం వల్ల అంత ఈజీగా హ్యాండ్ కప్స్ రిమూవ్ అవ్వవు. ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని ఎటు చూసినా కూడా బొరుటోనే నువ్వు కావాలనే ఫ్రీ చేసినట్టు ఉన్నావని తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం వచ్చి 4 డిజిట్ పాస్వర్డ్ అది నీకు ఎలా తెలిసిందని అడుగుతాడు. దానికి కొనామరు దాని యొక్క పాస్వర్డ్ వచ్చి నాకు ఈబికి అలాగే షికమారు
మా ముగ్గురికి మాత్రమే తెలుసు. అయితే మిత్సుకి గిల్టీగా ఫీల్ అయ్యి షికమారు పేరు చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పర్సన్ కొనహామరు ఇంకా ఎందుకని నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇక నువ్వు వెళ్ళొచ్చని అంటే నేను లాడుకోబోకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా, అది లోపలికి వెళ్ళి చెప్పడానికి నాకు పర్మిషన్ ఇస్తారా అని అడుగుతాడు. ఇంకో పక్క సెన్సరీ టీం లోపల ఉన్న సైన్ కాంటాక్ట్ అయ్యి ఒక సింజు చక్రాన్ని విలేజ్లో సెన్స్ చేశాం, అలాగే ట్రైటర్ బొరుటో చక్రాన్ని కూడా సెన్స్ చేసామని చెప్తాడు. ఇక సాయి శిఖమారుకి లైన్ని కనెక్ట్ చేయమని చెప్తాడు. అయితే శిఖమారు కవాకీతో నువ్వు సదరన్ పార్ట్లో ఏరియా ఏలో ఉంటూ అది విలేజ్కి సెంటర్, నేను ఏ ఏరియాలోకి వెళ్ళమని చెప్పినా అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉండని చెప్తాడు. అప్పుడే సాయి శిఖమారు నా దగ్గర ఒక న్యూస్ ఉంది, ఏ టైంలో అయినా ఒక సింజు విలేజ్లోకి వచ్చి అటాక్ చేయొచ్చు. అయితే సింజు ఒకడే కాదు బొరుటో కూడా. అయితే సెన్సరీ టీం వచ్చి అంత ఏమీ డిటెక్ట్ చేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి కరెక్టో కాదో కూడా తెలియదు. అయితే పోలీసుల్ని రిపోర్ట్స్ని ఎక్కడైతే రిసీవ్ చేసుకున్నారో ఆ ఏరియాలోకి పంపించా అని చెప్తాడు. దానికి శిఖమారు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు మిత్సుకి హెల్ప్ చాలా అవసరం, అందుకే తనని రిలీజ్ చేయమని చెప్తాడు. దానికి సాయి తను ఇంకా మిత్సుకని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాడు. లార్డు కోబు వచ్చి దీంతో గమ్మున ఉన్నాడు, ఏదో ఒక పెంట చేస్తాడని చెప్తే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల హొకాగే తనని రిలీజ్ చేయమని చెప్పమని అంటాడు. ఇంకో పక్క మామూసి చెప్పినట్టు కొనా విలేజ్లోని ప్రజలందరికీ కనపడతారు. ఎగ్జాంపుల్ కాఫీ షాప్ దగ్గర, విలేజ్ సెంటర్లో ఇలా అందరికీ కనిపించేలా ఏడాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈనోజిని వచ్చి చాలా తక్కువ టైంలోనే మామూసి చాలా సింజూస్గా స్ప్లిట్ అయ్యాడు, దగ్గర దగ్గర 50 సింజూస్ ఉన్నారని చెప్తాడు. ఇక షికడైటి వాళ్ళ దగ్గరలో కొంతమంది సింజూస్ను చూసి వాళ్ళ కోసం వెళ్తూ ఉంటారు. ఇక షికమారు బొరుటోని కాంటాక్ట్ అయ్యి ప్లాన్ మొత్తం చేంజ్ అయింది బొరుటో. వాళ్ళ సదరన్ పార్ట్లో ఏరియా టీం మొత్తాన్ని చుట్టుముట్టారు. అయితే నువ్వు ఏం చేస్తావంటే ఎనిమిస్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా వాళ్ళని ఒక డైరెక్షన్లోకి పుష్ చేసి ఎస్కేప్ అవ్వకుండా టింటన్తో ఎనిమిస్ని డెస్ట్రా చేయమని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఇంట్రాగేషన్ రూమ్లో కోబో మిత్సుకుని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కొనహామరు లోపలికి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్తాడు. దానికి కోబో నీతో పని అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చని చెప్తే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడం మర్చిపోయా, నేను బొరుటోని అరెస్ట్ చేసేటప్పుడు పాస్వర్డ్ని సెట్ చేయడం మర్చిపోయా, అది నా తప్పే అని చెప్తాడు. అలాగే మిత్సుకితో బొరుటోని ఎస్కేప్ చేయించింది నువ్వేని నాకు తెలుసు, అలాగే నీకు ఆ కోడ్ని చెప్పింది షికమారు అని కూడా తెలుసు. ఒకవేళ నువ్వు నిజం చెప్తే సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా మారుతుంది, దానివల్ల ఒకాగే పొజిషన్ నుంచి షికమారుని రిమూవ్ చేస్తారు, అలా జరగకూడదు. ఇప్పుడు కొనహాకే తన హెల్ప్ చాలా అవసరం ఉందని చెప్తాడు. అప్పుడు కోబో వచ్చి నువ్వు చాలా బాగా అబద్ధం చెప్తున్నావు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని అంటే నేను ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేయడం లేదని చెప్తాడు. దానికి కోబో సరే ఇంకేం చెప్పొద్దు, వెళ్ళి షికమారుని తీసుకురా, ఇప్పుడు తన వంతని చెప్తాడు. ఇక సింజూస్ ఏడ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించదు. ఇక దాంతో వేరే ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేయాలని అనుకుంటారు. అప్పుడే హిమవరి అక్కడికి వచ్చి ఆ సింజూస్ మీద అటాక్ చేస్తుంది. అది సింజూ చూసి అందరూ ఒకేసారి హిమవరి మీద అటాక్ చేస్తారు. అయితే హిమవరి ఆ అటాక్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది. అప్పుడే ఇక్కడే ప్యారలైజ్ జ్యూస్ని యూజ్ చేసి వాళ్ళని కదలకుండా చేస్తాడు. బట్ సంభవ్ సింజూస్ ఆ జ్యూసు నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ చోచో వాళ్ళ మీద అటాక్ చేసి డెషా చేస్తుంది. అది ఈనోజిన్ చూసి వాళ్ళని డిఫీట్ చేయడం కేక్ తినంత ఈజీ అని చెప్తాడు. బట్ కాసిన్ గోజిన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ డల్గా ఉంటాడు. అంటే శాండ్ విలేజ్ మిషన్లో ఇవిడ చనిపోతుందని ఎవరికి కూడా చెప్పలేదు. అలాగే ఈ మిషన్లో కూడా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎవరికి కూడా చెప్పకుండా దాచిపెట్టాడా. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటో నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది. అయితే అలా జరగకుండా బొరుటో స్టాప్ చేయగలట. అలాగే ఏడా ఎక్కడ ఉంది, తన లొకేషన్ని మామూషి ఫైండ్ అవుట్ చేస్తాడా లేదా, ఇలా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మంత్ 20th వస్తుంది. మళ్ళీ అప్పుడు కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.